పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. అమెరికా ఇరాన్ కవ్వింపు చర్యలతో గల్ఫ్ దేశాల్లో ఆందోళన నెలకొంది. ఇరు దేశాల పరస్పర దాడులతో కాల్పుల విరమణ ఒప్పందం మళ్లీ మొదటికొచ్చినట్టయింది. హర్ముజ్లో వాణిజ్య నౌకలపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులు అనంతరం యుఎస్ దళాల ప్రతిదాడులతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ క్షిపణి డ్రోన్ నిల్వ కేంద్రాలు కమ్యూనికేషన్ వ్యవస్థలు లక్ష్యంగా అమెరికా దాడి చేయగా అగ్రరాజ్య సైనిక స్థావరాలను కూడా ఇరాన్ టార్గెట్ చేసింది. కువైట్, బహ్రెయిన్లోని యుఎస్ స్థావరాలపై నౌక వైమానిక దళాలు కూడా భీకర దాడులకు దిగినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. ఇక పనామా చమురు రవాణా నౌకపై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడడంతో యుఎస్ మిలిటరీ ఇరాన్లోని పలు సైనిక లక్ష్యాలపై కూడా భారీ ఎత్తున వైమానిక దాడులు నిర్వహించింది. సో ఈ మేరకు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇరాన్ చర్యలకు గుణపాఠం చెప్పేందుకు అమెరికా భారీ దాడులు చేపట్టినట్లు తెలిపింది. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన కీలక రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఇరాన్ సైన్యానికి చెందిన నిఘా మౌలిక సదుపాయాలు, ఇటు కమ్యూనికేషన్ వ్యవస్థలు అండ్ రక్షణ స్థావరాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలపై కూడా దాడులు చేసినట్లు వెల్లడించింది. ఇన్ఫాక్ట్ మరోవైపు ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మళ్లీ ఉల్లంఘించిందని ఆరోపించారు ట్రంప్. ప్రతీకారంగా అమెరికా సేనలు దాడులు చేశాయని పేర్కొన్నారు. ఇరాన్ దాడులు ఇలాగే కొనసాగితే తీవ్రంగా విరుచుపడతామని ట్రంప్ హెచ్చరించారు. ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ హర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలైతే కొనసాగుతున్నాయని తెలిపారు. ఇటు అమెరికా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని పేర్కొన్నారు.